దేశవ్యాప్తంగా వీధి కుక్కల బెడద పెరిగిన తరుణంలో సుప్రీంకోర్టు రాష్ట్రాలపై సీరియస్ అయింది. రాష్ట్రాలు వీధి కుక్కల నివారణకు తగిన చర్యలు తీసుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. శునకాల వల్ల ఎవరు ప్రమాదానికి గురైనా అందుకు సంబంధించి రాష్ట్రాలే పరిహారం చెల్లించేలా ఆదేశిస్తామని చెప్పింది. ఇంతకుముందు వీధి కుక్కలపై స్పందించిన సుప్రీంకోర్టు విద్యాసంస్థలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, క్రీడా సముదాయాలు, రైల్వే స్టేషన్లు వంటి ప్రజా ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని, వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డాగ్ షెల్టర్లకు తరలించాలని అధికారులను ఆదేశించింది. ఇక ఈ కుక్కల బెడద కేసును సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవాళ మరోసారి విచారించింది. ఇక కుక్కలకు ఫుడ్ పెట్టేవారు వారు కుక్కలను ఇంట్లోనే పెంచుకుని అక్కడే వాటికి తిండి పెట్టాలని పేర్కొంది ధర్మాసనం. జంతు ప్రేమికులు అని చెప్పేవాళ్ళు సంస్థలు 9 ఏళ్లు బాలుపై శునకాలు దాడి చేసినప్పుడు ఎందుకు బాధ్యత తీసుకోలేదని జస్టిస్ విక్రమ్నాథ్ ప్రశ్నించారు. కుక్కలకు ఆహారం ఇచ్చే వారిపై వేధింపులకు గురవుతున్నారని వచ్చిన పిటిషన్ను తీసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అది శాంతి భద్రతల సమస్య అని, అలా వేధింపులకు గురైన వారు వ్యక్తిగతంగా కేసు నమోదు చేసుకోవాలని సూచించింది. వీధిలో అన్ని కుక్కలను తొలగించాలని తామెప్పుడూ ఆదేశించలేదని, యానిమల్ బర్త్ రూల్ ప్రకారం చికిత్స కానీ వాటిని షెల్టర్కు తరలించాలని తెలిపినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. రైట్, దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. ఇక దేశవ్యాప్తంగా వీధి కుక్కల బెడద పెరిగిన తరుణంలో సుప్రీంకోర్టు రాష్ట్రాలపై సీరియస్ అయింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సుప్రీంకోర్టులో మరోసారి ఈ వీధి కుక్కల స్వైర విహారం దాడుల విషయంపైన కేసు విచారణ జరిగింది. సుప్రీం ధర్మాసనం న్యాయమూర్తులు విక్రమ్నాథ్, అలాగే సందీప్ మెహతా, ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది. వీధి కుక్కల దాడులకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నిర్లక్ష్య ధోరణి కారణంగా దాదాపుగా సమస్య 1000 రెట్లు పైగా పెరుగుతున్నటువంటి పరిస్థితి తలెత్తుతున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. వీధి కుక్కల దాడి మరణాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమవుతాయని చెప్పి కూడా ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. కుక్క కాటు మరణాలకు ఆహారం ఇచ్చేవారు కూడా కారణమవుతారని కూడా కోర్టు ఇవాళ తెలిపింది. కుక్క కాటుకు గురై చనిపోయిన వారికి ప్రభుత్వాలే భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది ఆర్థికంగా అని కూడా సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ సమస్య ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. 1950 నుండి పార్లమెంట్ లో ఈ బిల్లు పెండింగ్ లో ఉంది. పరిశీలిస్తున్నటువంటి బిల్లు పైన కూడా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్య చేసింది. ఇకపై ఈ కుక్క కాటు ప్రాణాలు కోల్పోయిన ప్రతి పౌరుడికి ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయం అందించేయని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.